భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మన మొదటి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు దేశాన్ని బలంగా విద్యతో నిండినదిగా చేయడానికి చాలా కష్టపడ్డారు. ఆయన ఎప్పుడూ చెప్పేవారు, పిల్లలే దేశ భవిష్యత్తు. నెహ్రూ గారికి పిల్లలంటే ఎంతో ప్రేమ. పిల్లలు ఆయనను చాచా నెహ్రూ అని ప్రేమగా పిలిచేవారు. ఆయన మరణించిన తర్వాత ఆయన పుట్టినరోజైన నవంబర్ 14న చిల్డ్రన్స్ డేగా జరుపుకోవాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. నవంబర్ 14 వచ్చింది చూడు, పిల్లల నవ్వు పూలై పూసింది. ఆ రోజు మనకు చాచా ఇచ్చిన ప్రేమతో నిండిన పండుగే ఇది. ఓ పిల్లలంటే ప్రాణం చాచాకి, వారి నవ్వే ఆయన గీతం. కలలతో దేశం పెరుగాలని చూపించాడు సత్య మార్గం. చిన్నారులే రేపటి దీపాలు, వాళ్ళ చేతుల్లో భవిష్యత్తు వెలుగు. స్నేహం ప్రేమతో కలిసి నేర్చుకుందాం, దేశమంతా నవ్వులు పంచుకుందా. హ్యాపీ చిల్డ్రన్స్ డే, హ్యాపీ చిల్డ్రన్స్ డే. చిన్నారి పండుగ మన హృదయానందమే. చాచా ప్రేమతో ఈ పండుగ మన హృదయంలో వెలుగులు పండుగ. హ్యాపీ చిల్డ్రన్స్ డే, హ్యాపీ చిల్డ్రన్స్ డే. చిన్నారి పండుగ మన హృదయానందమే. స్కూల్లో ఆటలు పాటలు నాటికలు, టీచర్లు కూడా నవ్వులతో సాటికలు. పిల్లలే మన సంతోషం మూలం, ప్రతి నవ్వులో భవిష్యత్తు కాంతి. చిన్న హృదయం పెద్ద కలలతో ప్రపంచం మారుస్తుంది. చాచా చూపిన ఆ మార్గం మనకు స్ఫూర్తి ఇస్తుంది. పిల్లల హక్కులు, ప్రేమ, సమానత్వం మనం కాపాడాలి. ప్రతి బిడ్డ చిరునవ్వుతో భారత్ ప్రకాశించాలి. హ్యాపీ చిల్డ్రన్స్ డే, హ్యాపీ చిల్డ్రన్స్ డే. చిన్నారి పండుగ మన హృదయానందే. మరిన్ని కథల కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.